తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎండల ప్రభావంపై హైదరాబాద్ ఐ న్యూస్ ప్రతినిధి లహరి అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే మెయిన్గా మనకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయితే సాధారణ కంటే అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి కాస్త ముందుగానే ఎండాకాలం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇటు వడగాల్పుల ప్రభావం కూడా మనకు తీవ్రంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే గ్రేటర్ హైదరాబాద్లో ఈ రోజు మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 36 డిగ్రీలు నుంచి కూడా 37 డిగ్రీల వరకు కూడా ఈ రోజు నమోదవుతున్నాయి. ఇటు జిల్లాల వారికి కూడా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో 40 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్తున్నారు. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం 6 నుంచి 8 జిల్లాల వారికి మాత్రం ఎక్కువగా హై అలర్ట్ కూడా జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, అత్యవసరం అయితేనే బయటికి రావాలనే సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ఇటు వెదర్ ఆఫీసర్స్తో పాటు ఇటు వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే బయటికి వచ్చిన తర్వాత చాలా వరకు కూడా వడగాల్పుల ప్రభావంతో వేడి ఉక్కపోతతో సతమతం అయిపోతూ చాలామంది కూడా వడదెబ్బ తగలడం జరుగుతుంది. దాంతో తీవ్రంగా అనారోగ్య పాలవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా నెలకొంటున్నాయని చెప్పుకోవచ్చు. ఆ వేడికి చాలా వరకు కూడా జలుబు, దగ్గు, ఫీవర్ లాంటివి కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి కేసెస్ అని ఇప్పటికే వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూసుకోవచ్చు, ఇప్పటికే గ్రేటర్లో ఉదయం నుంచి కూడా 11 గంటల నుంచి మ్యాక్సిమం 3:30-4 గంటల వరకు కూడా మనకు వేడి వాతావరణం అనేది కంటిన్యూగా కనిపిస్తుంది. ఆ టైంలో మాత్రం ప్రజలు అత్యవసరమైతేనే బయటికి రావాలనే సూచనలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా వరకు కూడా మనకు ఉదయం నుంచి వేడి ఉక్కపోత అనేది మనకు తీవ్రంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా మిట్ట మధ్యాహ్నం టైంలో అయితే మనకు రోడ్లన్నీ కూడా చాలా వరకు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మనకు 2 వీలర్స్ నుంచి ఎక్కువగా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ట్రాఫిక్ నుంచి 2 వీలర్స్లో వెళ్ళిపోయే వాళ్ళు చాలా ఈజీగా వే అనేది క్రియేట్ చేసుకొని వెళ్ళిపోతుంటారు. కానీ ఇప్పుడు మాత్రం సమ్మర్లో దాదాపుగా ఆటోస్ ఆర్ క్యాబ్స్ ఇలా వాళ్ళు సొంత వెహికల్స్ పైన బయటికి రావడం జరుగుతుంది. ఎందుకంటే వెహికల్స్ 2 వీలర్లో కూడా బయటికి రావాలంటే కూడా చాలామంది జంకుతున్నటువంటి పరిస్థితి. అలాగే బయటికి అత్యవసరమైతే బయటికి వచ్చేటువంటి వాళ్ళు కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని ఇప్పటికే వైద్యులు కూడా చెప్తున్నారు. కొంతమంది క్యాప్స్ కావచ్చు, లేదా లేడీస్ క్యాప్స్తో పాటు గోగల్స్ అలాగే స్కార్ఫ్ కూడా కట్టుకోవాలని చెప్పేసి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే క్యాప్ మనకు ఇలా పెట్టుకుంటే మనకు వేడి అనేది తీవ్రంగా మన తలపైకి నేరుగా పడకుండా మన క్యాప్ అనేది అడ్డుగా ఉంటుంది. అదేవిధంగా మన ఫేస్కి కూడా కవర్ అవుతుంది. అలాగే కొంతమందికి వేడికి కళ్ళు కూడా మండిపోతుంటాయి. అలాంటి సిచ్యువేషన్లో గోగల్స్ కూడా మెయింటైన్ చేస్తే ఇంకా మంచిదని చెప్పేసి ఇప్పటికే వైద్యులు కూడా సూచిస్తున్నారు. అలాగే డీహైడ్రేట్ అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇటు చిన్నపిల్లలతో పాటు ఇటు పెద్దవారు, వృద్ధులు, గర్భిణీలు ఇలా వయసుతో సంబంధం లేకుండా కూడా కొంతమంది డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా వాటర్ కన్సిస్టెన్సీ ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువగా సేవిస్తే ఇంకా మంచిదని చెప్పేసి కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా అయితే మనకు ఇటు హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల వారికి కూడా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి ఈ సమ్మర్లో చాలా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, లాస్ట్ ఇయర్తో పోలిస్తే దాదాపుగా ఈ ఇయర్ కాస్త ఎండాకాలం అనేది మనకు ముందుగానే చూస్తున్నామని చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 2nd వీక్ 3rd వీక్ నుంచే మనకు ఎండలో తీవ్రత అనేది మనకు కనిపిస్తుంది. మెయిన్గా మనకు నైట్ టైంలో కూడా మనకు ఎక్కువగా వేడి ఉక్కపోత అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే డే టైంలో అయితే మనకు వడగాల్పుల ప్రభావం అనేది కూడా కనిపిస్తుంది. ఈ వాతావరణం అనేది మ్యాక్సిమం 20 వరకు అయితే ఇంకా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఆఫ్టర్ 20 తర్వాత మళ్ళీ ఒక 4-5 డేస్ వెదర్ అనేది చాలా కూల్గా ఉంటుంది. అంటే కొంతమేర, అంటే ఇంత ఉష్ణోగ్రతలు కాకపోయినా కొంచెమేర కాస్త చల్లబడే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత యథావిధిగా మళ్ళీ ఎండ ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. వడగాల్పుల తీవ్రత అనేది అధికంగా కనిపిస్తుందని ఇప్పటికే వెదర్ ఆఫీసర్స్ కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ 20వ తేదీ వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రజలు. అత్యవసరమైతేనే బయటికి రావాలి, లేకపోతే వద్దు అని కూడా హెచ్చరికలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. సో చూసుకోవచ్చు, మనకు ఎండ ఇప్పుడు దాదాపుగా 2 గంటల ప్రాంతంలో ఎంత తీవ్రంగా ఎండ ఉందంటే బయట నిలబడాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇదే విధంగా చాలా వరకు కూడా ప్రజలు బయటికి రావాలంటే కూడా సతమతం అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఏమైనా వర్క్స్ ఉంటే కూడా ఈవినింగ్ టైంలో లేదా ఎర్లీ మార్నింగ్ టైంలో కూడా చేసుకుంటున్నారు. అదే ఎక్కువగా ఏమైనా ఈ టైంలో చేసుకునేటువంటి పనులు డే టైంలో
ఇతరత్ర పనులు చేసుకునేటువంటి వాళ్ళు మాత్రమే బయట వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు గ్రేటర్లో కనిపిస్తుంది. సో మొత్తం మీద మొత్తం గ్రేటర్ హైదరాబాద్ నగరంతో పాటు ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మెయిన్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా డీహైడ్రేట్ అవ్వకుండా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలని కూడా ఇప్పటికే వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నవీన్తో లహరి న్యూస్, హైదరాబాద్.